ఈ విధంగా పాపమును గురించి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో వ్రాయబడతా వచ్చింది. అయితే ఈ పాపము యొక్క పుట్టుక ఏ విధంగా వచ్చింది, ఈ యొక్క పాపం అనేది ఏ విధంగా జనించింది, ఈ యొక్క పాపం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదట చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము. అంటే ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము. అంటే ఈ యొక్క పాపము ఆల్రెడీ మనుషుని కంటే ముందే ఉంది అని అర్థం. ఒక మనుషుని ద్వారా పాపము అంటే ఆదాము నుండి పాపము లోకంలోనికి సంక్రమించింది, ప్రవేశించింది అని మనం ఇక్కడ గమనించగలం. అయితే ఈ యొక్క పాపము ఆదాములోనికి ప్రవేశించక ముందు, లేదా ఆదాము ద్వారా లోకంలోనికి ప్రవేశించక ముందు కూడా ఈ యొక్క పాపము ఉంది అని మనం గమనించాలి. మరి ఈ యొక్క పాపము మానవుని సృష్టి కంటే ముందే ఈ యొక్క పాపం ఉందా అంటే, ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి పాపం ముందే ఉందని మనం చెప్పవచ్చు. ఏ విధంగానంటే, మనము ఎహెజ్కేలు రాసిన గ్రంథంలో లూసిఫర్ను గురించి ప్రస్తావిస్తూ ఎహెజ్కేలు 28:15 మరోసారి చదువుతాను చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. కాబట్టి ఇక్కడ పాపం అనేది లూసిఫర్ కంటే కూడా ముందు ఉంది. మరి ఈ పాపము లూసిఫర్ లోనికి ఎక్కడి నుంచి వచ్చింది, లూసిఫర్లో ఎలా ఈ పాపము ప్రవేశిస్తా వచ్చింది అని మనము పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.